వచ్చేసింది. రైట్ మనతోటి శివపార్త గారు అమెరికా నుంచి జనసేన పార్టీ ఎన్ఆర్ఐ విభాగం మనతోటి అందుబాటులోకి వచ్చారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. సో అక్కడ పసుపులేటి సునీల్ గారు ఉన్నారు అందుబాటులో, మొత్తం జనసేన పార్టీ విభాగం. సునీల్ గారు వినిపిస్తున్నా మా వాయిస్ మీకు? సో మొత్తం కూడా వీక్షిస్తా ఉన్నారు. అక్కడ ఉన్న ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి దయచేసి అన్మ్యూట్ చేయాలి. మీరు అందరూ కూడా మాతో మాట్లాడాలి అంటే, అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏదైనా విజ్ఞప్తి చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఆడియో కూడా అన్మ్యూట్ చేసి ఒకసారి మాతో మాట్లాడండి. సునీల్ గారు వినిపిస్తుందా? అందరూ కూడా అక్కడ ప్రైమ్ నైన్ చూస్తూ ఉన్నారు. అక్కడ దాదాపు 100 మందికి పైగా జనసేన పార్టీ ఎన్ఆర్ఐలు ఉన్నారు. వారందరూ కూడా మన ప్రైమ్ నైన్ ఛానల్ లైవ్ టెలికాస్టింగ్ చూస్తూ ఉన్నారు అక్కడ నుంచి. సో వారందరూ కూడా జన సైనికులు, కరుడు కట్టినటువంటి జనసేన వాదులు, సో ఎన్ఆర్ఐ జనసేన శ్రేణులు. ఒక్కసారి మీరందరూ కూడా వీక్షిస్తా ఉన్నారు. అక్కడ ఉన్న అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏదైనా విజ్ఞప్తి చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఆడియో కూడా అన్మ్యూట్ చేసి ఒకసారి మాతో మాట్లాడండి. సునీల్ గారు వినిపిస్తున్నా? అందరూ కూడా అక్కడ ప్రైమ్ న్యూస్ చూస్తా ఉన్నారు. అక్కడ దాదాపు 100 మందికి పైగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరూ కూడా మన ప్రైమ్ న్యూస్ ఛానల్ లైవ్ టెలికాస్టింగ్ చూస్తా ఉన్నారు అక్కడ నుంచి. సో వారందరూ కూడా జన సైనికులు, కరుడు ముందుగా ప్రైమ్ టైం దయచేసి ఒక్కసారి మీరు అక్కడ చూస్తున్నటువంటి మన ప్రైమ్ నైన్ ఛానల్ చూస్తున్నారు కాబట్టి ఒక్కసారి అక్కడ వాయిస్ మీరు తగ్గిస్తే మీ వాయిస్ వినిపిస్తుంది. మీరు మ్యూట్ చేసి అక్కడ మీరు చూసేటువంటి మన ఛానల్ చూస్తున్నారు కదా, ఆ టీవీని కొంచెం తగ్గించండి వాల్యూమ్, ఎందుకంటే నా వాయిస్తే మళ్ళీ రిఫ్లెక్ట్ అయి వినిపిస్తూ ఉంది మీ దగ్గర నుంచి. సో అక్కడ లేదా టీవీ కట్టేయండి, కొంచెం సేపు మీరు మాట్లాడండి, మళ్ళీ ఆన్ చేద్దరు మీరు లైవ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత. మీరు ఫస్ట్ నుంచి సారీ కేకే సర్వేతో మా కింద మైండ్ ఓడిపోయాడు. మీరు ఫస్ట్ నుంచి న్యాయం అయిపోతారు, న్యాయం అయిపోతారు. మేము 15 years నిరీక్షణ ఈ రోజుతో సక్సెస్ అయింది అనుకుంటాము. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. రైట్, మీరు విజువల్స్ లో చూడొచ్చు ఎన్ఆర్ఐ జనసేన విభాగం అమెరికా నుంచి వారు మనకు అందుబాటులోకి వచ్చారు. దాదాపు 100 మందికి పైగా ఒక హాల్లో కూర్చొని మన ప్రైమ్ నైన్ లైవ్ టెలికాస్టింగ్ వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు. సో మనతోటి ఇప్పుడు లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. సో మొత్తానికి మొదటి నుంచి కూడా ప్రైమ్ నైన్ న్యూస్ కానీ, ప్రైమ్ నైన్ యాజమాన్యం కానీ, సిబ్బంది కానీ మేము మొదటి నుంచి న్యాయం వైపు నిలబడ్డాం. అనేక అవమానాలు ఎదుర్కొన్నాం, అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నాం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సో ఎంతోమంది మమ్మల్ని అనేక రకాలుగా హేళన చేసిన పరిస్థితి ఉంది, కానీ మేము ఎప్పుడు కూడా బ్యాలెన్స్ తప్పలేదు. మేము న్యాయం వైపు నిలబడ్డాం, నీతి వైపు నిలబడ్డాం, నిజాయితీగా నిలబడ్డాం. సో ఈరోజు దేశమంతా కూడా మా వైపు చూస్తూ ఉంది. ధర్మం గెలిచిందని దానికి నిలువెత్తు సాక్ష్యం అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ విభాగం ఏదైతే ఉందో, ఈరోజు వారు అక్కడి నుంచి ప్రైమ్ నైన్ న్యూస్ లైవ్ వీక్షిస్తూ ఉన్నారు. ఎలా ఉంటాడో ఎలా ఉంటాడో ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. కష్టపడ్డారు, ఎన్నో అవమానాలు. ఈవెన్ జన సైనికులు కూడా 24 తీసుకున్నప్పుడు చాలా మంది బాధపడ్డాం మేమందరం, కానీ నిలబడ్డాడు. ఆయన నమ్మిన సిద్ధాంతాని కోసం నిలబడ్డాడు. స్వచ్ఛంగా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన చాలా దారుణంగా తోలు చేశారు. ఇవాళ అనుభవిస్తున్నారు. సింగిల్ డిజిట్ కి వచ్చారు వాళ్ళు, సింగిల్ డిజిట్ కి. అంటారు కదా జగన్మోహన్ రెడ్డి జోడున్నాడు. ఈ బఫూన్ మినిస్టర్ గాళ్ళని పెట్టుకుని, ఈ బఫూన్ మినిస్టర్ గాళ్ళు పెట్టుకుని ఎంత మందిని పెట్టలేని సలహాదారుల్ని ఎప్పుడన్నా మనం చర్చలో చూసామా? 151 నుంచి 15 పడిపోవడం చర్చలో. వాళ్ళు సిగ్గు శరం ఉంటే అసలు ఆంధ్రలో ఉండకూడదు, జైల్లో ఉంటారు. ప్రజలు తీర్పిచ్చారుగా, దయచేసి ఎవరు ఆవేశపడొద్దు.
సార్ దయచేసి ఎన్ఆర్ఐ ఎవరు ఆవేశపడొద్దు, ఎందుకంటే మీరందరూ కూడా ప్రొఫెషనల్స్, చక్కగా మీరందరూ కూడా ప్రొఫెషనల్గా ఉద్యోగం చేసుకునేటువంటి వ్యక్తులు, ఎవరు ఆవేశపడొద్దు. ఎందుకంటే మీ బాధ నాకు అర్థమైంది. 10 సంవత్సరాల నుంచి జనసేన అధినేతను ఇష్టానుసారంగా దూషిస్తూ, ఆయన కుటుంబ సభ్యులను దూషిస్తూ, ఆయన హేళనగా చేసినటువంటి పరిస్థితి వైకాపా చేసింది ఆంధ్రప్రదేశ్లో. సో మీకు బాధ ఉండటంలో ఎలాంటి తప్పు లేదు, దయచేసి మీరు ఎవరు కూడా బాధపడొద్దు. సో ఈ అంశాలు వదిలేద్దాం, ప్రజలు తీర్పిచ్చారు. సో న్యాయం గెలిచిందని మీ అభిప్రాయం ఏదైతే ఉందో అదే కరెక్ట్. సో ధన్యవాదాలండి అందరూ కూడా అమెరికా నుంచి ఫోన్ లైన్లో మాకు అందుబాటులోకి వచ్చినందుకు. మరొకసారి